ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మీరు చేసిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మీరు చేసిన ఫోన్ ట్యాపింగ్, ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత లోపంపై మీరు జైలుకు వెళ్లడం ఖాయం. అయ్యా కొడుకులు చేసిన తప్పుకు కాంగ్రెస్ పార్టీని నిందించడం సిగ్గుచేటు అన్నారు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ వడగళ్ల వర్షాల వల్ల రైతులకు కొంత నష్టం జరిగిన మాట వాస్తవమేనని, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వందేనని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున ఇస్తామని అందరికంటే ముందుగానే ప్రకటించి అధికారులను పంట పొలాలను పరిశీలించి నష్టం అంచనా వేయాలని ఆదేశించారని గుర్తు చేశారు. పొలం బాట పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాట్లాడడం కేసీఆర్ కే సాధ్యమని కాంగ్రెస్ ప్రభుత్వం నీతి నిజాయితీగా మాట్లాడుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలు వేసి ఆర్భాటం కోసం పొలం బాట పట్టిందే తప్ప రైతులకు వారు చేసింది ఏమీ లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్, ప్రాజెక్టు నిర్మాణాల లోపం, పలు అవినీతి అక్రమాల విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జైలుకు వెళ్లడం ఖాయమని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు పందిళ్ల లింగం గౌడ్, నేవరి రవీందర్ గౌడ్, నంది కిషన్, బండారి బాలరెడ్డి, గుండాడి రామరెడ్డి, రఫీక్, రావుల ముత్యం రెడ్డి, వడ్నాల ఆంజనేయులు, ముద్దుల శ్రీపాల్ రెడ్డి, దొమ్మాటి రాజు, శ్రీపురం కిషన్, పీపేట రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల ప్రాంతాల లోపల ఎండిపోయినటువంటి పొలాలు చూసుకుంటూ మరి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. రైతులను చాలా మటుకు మోసం చేసింది ఎవరయ్యా అంటే మీ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం లోపలనే జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ మాట్లాడినా నీతి నిజాయితీగా మాట్లాడడం తెలుసు మాకు, కానీ మీలాగా లేని ఉన్నట్టు చెప్పడం, ఉన్నాయి లేనట్టుగా చెప్పడం అనేటువంటిది కాంగ్రెస్ నాయకుల చరిత్ర లోపల ఎక్కడ కూడా కనబడదు. దానికి అంతటికి మూల కారణం సూత్రధారివి నువ్వే. ఎందుకంటే గత వర్షాకాలంలో కూడా మనకు వర్షపాతం తక్కువగా ఉన్నదనేటువంటి విషయము మీకు తెలుసు. మీరు కట్టినటువంటి సుందిళ్ళ కానీ, మేడిగడ్డ కానీ, ఇలా కాళేశ్వరం కానీ కుంగిపోయిన పిల్లర్లతోటి 60 టీఎంసీల నీళ్లు సముద్రం పాలు చేసినటువంటి ఘనత మీదే. మరి మధ్యమానీరుకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అలా ఉన్న నీళ్లు 12, 13 ప్యాకేజీ కింద సిద్దిపేట మీదకు తీసుకపోతుంది, నీ ఫామ్ దాకా తీసుకపోతుంది. మాకు 9వ ప్యాకేజీ కింద ఉన్నటువంటి మల్కపేట రిజర్వాయర్లో ఒకటికి నీళ్లు నింపకపోతుంది. నీ కొడుకే ఇక్కడ కేటీఆర్ మంత్రిగా పనిచేసే 10 సంవత్సరాలు మా 9వ ప్యాకేజీ దినాలు అట్లనే పడవబడి ఉండేది. ఇదంతా కూడా మీరు అయ్యా కొడుకులు చేసినటువంటి తప్పుకు వేరే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం నిజంగా కూడా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. రెండవది, ఎక్కడైనా కానీ మీరు వడగళ్ళ వానబడ్డ, వర్షాలకు కొట్టుకపోయినా, ఎండలకు వాడిపోయినా ఈ 10 సంవత్సరాల పోలే వీఆర్ఓలు, వీఆర్ఏలు అందరూ కూడా రైతు పంటల నష్టపరిహారం సేకరించి కాగితాలకు పరిమితమైంది తప్ప ఏనాడు కూడా మీరు ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. మా ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు అయింది. ప్రకృతి వైపరీత్యాలు రావచ్చు, దాన్ని నువ్వు ఆపలేవు, దేవుడు కూడా దాన్ని ఎవరు ఏం చేయలేము. మనం వడగళ్ళ వాన పడవచ్చు, అకాల వర్షాలు పడవచ్చు. మొన్న రైతులకు కొంత నష్టం జరిగిన మాట వాస్తవం. వడగళ్ళ వర్షం పడి దానికి వెంటనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించిండు. సర్వేలు, అంచనాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా నష్టపోయిన రైతులకు ఇస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది. కానీ మీరేదో ప్రచారం కోసం, ఆర్భాటం కోసం తిరుగుతూ ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. మీరు చెప్పే మాటలకు వీళ్ళు మొన్న అన్న మాట ఏంది, ఇవాళ చెప్తున్నది ఏంది, రేపు ఏం చెప్తారు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అనేటువంటి విషయము అందరి దృష్టిలో పడికి వేయింది. కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించిన అవసరం లేదు. రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలనో ఆ రకంగా మేము ఆదుకోవడం జరుగుతుంది. వాళ్ళ గురించి మీరు చింతించాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఇస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా కానీ
మీరు ఇరుక్కున్నటువంటి కుంభకోణాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. మీరు తప్పకుండా జైలుకు వెళ్ళడం ఖాయం. కాబట్టి మీరు ఇది గ్రహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జై కాంగ్రెస్. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.